చెప్పుకోవడానికి ఏమీ లేక, ఏం చేయాలో తెలియక ఈ మధ్యకాలంలో మీరు చూసే ఉంటారు. ఆటోలో ప్రయాణించడం, బస్సులో వెళ్ళడం, తోపుడు బండ్ల దగ్గరికి వెళ్ళడం, అలాగే ఈ కిరాణా కొట్ల దగ్గరికి వెళ్ళడం, ఇష్టం వచ్చినట్టు ఈ బిల్డప్పులు తప్ప ఈ 14 నెలలు 15 నెలల కాలంలో ఒక్క ప్రాజెక్టు తెచ్చానని కానీ, ఇన్ని ఉద్యోగాల కల్పన చేశానని కానీ, జగన్కు మించి సంక్షేమం ఇవ్వగలిగానని కానీ, ఒక్క పథకాన్నైనా సంపూర్ణంగా అమలు చేశామని కానీ, ఒక్క ప్రాజెక్టునైనా కంప్లీట్ చేశామని కానీ, ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి ఉందా? ఏదీ లేదు. కాబట్టి పదే పదే జగన్ భూతం భూతం అంటూ ఈ విష ప్రచారం చేస్తున్నారు. పైగా అధికారంలోకి వచ్చిన 3 నెలలకే ఒక భూతం ఉంది, ఆ భూతం వస్తే ఏంటని పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారట. అంటే మీరు చేతగాని ప్రభుత్వం అని 3 నుంచి 6 నెలల కాలంలోనే పారిశ్రామికవేత్తలు గ్రహించారని ఒప్పుకుంటున్నారా? జగన్ మళ్ళీ రాబోతున్నారని మీరే చెప్పుకుంటున్నారా? రాత్రి కలలో కూడా భయపడే పరిస్థితికి వచ్చేశారా? వీటన్నింటికీ సమాధానం కావాల్సినటువంటి అవసరం ఉంది. వీటిపైనే మనం చర్చిద్దాం. అసలు నిజమైనటువంటి భూతం ఎవరో, ఎందుకు ఈరోజు పదే పదే భూతమని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారో, జగన్ తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, జగన్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు, జగన్ తెచ్చినటువంటి అభివృద్ధి, తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు, ఇవన్నీ చేసినటువంటి వాళ్ళు భూతం అవుతారా? వాటిని నిర్వీర్యం చేస్తూ వాటిపైన విష ప్రచారం చేసి ఎల్లో మీడియా ద్వారా ప్రజల మెదళ్లలోకి విషం ఎక్కించిన వాళ్ళు భూతం అవుతారా? చాలా సింపుల్గా ఒకటి చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు నేనే ఒక బ్రాండ్ అంటారు కదా. ఆయన బ్రాండ్ అయితే రాష్ట్రంలో అడుగు పెట్టినటువంటి ఒక గొప్ప పారిశ్రామికవేత్త పేరు చెప్పండి. ఒకే ఒక్క పారిశ్రామికవేత్త నా కోసం వచ్చారు, పెట్టుబడులు పెట్టారని చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలో ఏర్పాటు చేసినటువంటి పెట్టుబడుల సదస్సుకు వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలు ఏం మాట్లాడారు? ఇక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి పోర్టుల దగ్గర నుంచి అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రా మొత్తం కూడా, అలాగే ప్రభుత్వ సహకారం కూడా ఏ స్థాయిలో ఉందో జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. కాబట్టి ఆ రోజు 13 లక్షల కోట్ల రూపాయలకు ఎంఓయూలు కుదిరాయి. మరి చంద్రబాబు నాయుడు గారు విజన్ నేనే అంటారు, నా దగ్గరే విజన్ ఉంటారు, అలాగే నేనే ఒక బ్రాండు అని అంటారు కదా. మరి ఎందుకు ఎవరు రావట్లేదు? ఒకసారి గతంలో ముఖేష్ అంబానీ కావచ్చు, కరణ్ అదానీ కావచ్చు, గజానన్ కావచ్చు, వీళ్ళందరూ ఏం మాట్లాడారు? ఒకసారి ముఖేష్ అంబానీ ఏం మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్రలో పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడగలరా? గాలి మాటలు తెప్పిస్తే హైదరాబాద్ నేనే గట్టా, చార్మినార్ నేనే తెచ్చా, కొనుక్కొని తెచ్చా, పటాన్ని ఎత్తుకొని ప్రపంచ పటంలో పెట్టా, ఈ గాలి మాటలు తప్పిస్తే, భూతం కథలు తప్పిస్తే నేను ఇది చేశానని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? ఒకసారి ముఖేష్ అంబానీ బైట్ ప్లే చేయండి. చంద్రబాబు నాయుడు గారు చూసిన తర్వాత అయినా, ఆయనకి డప్పు కొట్టేవాళ్ళు చూసిన తర్వాత అయినా ఏమన్నా మనసు మళ్ళీ ఒకసారి మన ప్రయత్నం మనం చేద్దాం. ఒకసారి వాళ్ళ మనసు ఏమన్నా మారుతుందని చూద్దాం. Dear Jagan Garu, under the determined and far-sighted leadership of our Prime Minister, Shri Narendra Modi, India has now become the fastest growing large economy in the world. Similarly, Andhra Pradesh has grown phenomenally under your visionary and youthful leadership. Be it economic growth or ease of doing business, the state today ranks among the best in India. My warm congratulations to you and all the officials of the government of Andhra Pradesh.